హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఉదంతం ఏ విధమైనటువంటి చర్చ దేశం మొత్తం తీసుకొచ్చిందో మనందరికీ తెలిసిందే. ఆ రోజు ఎన్నికల కమిషన్ వారు రీవెరిఫికేషన్ చేయమని, అలాగే మాక్ పోలింగ్ మాత్రమే మీకు చేసిస్తామని చెప్పడంతో ఆయన హైకోర్టుకు వెళ్ళడము, హైకోర్టు వారు వాదోపవాదాలు ఇరువురి తరపు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. రిజర్వ్ చేసిన తర్వాత ఆ తీర్పు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి బాధితులు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ తీర్పు ఎప్పుడు వస్తుంది, ఈ తీర్పు ఎన్నికల కమిషన్ వారికి అనుకూలంగా వస్తుందా, లేకపోతే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అనుకూలంగా వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలను కాకుండా దేశ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది దేనికి సంకేతం అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఇంకొకటి, తీర్పు న్యాయం లేట్ అయ్యే కొంది ఇది జనాల్లో నుంచి మర్చిపోతూ ఉన్నారు. మరి ఈ తీర్పు ఎప్పుడు వస్తుంది, తీర్పు అనుకూలంగా లేకపోతే మరి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తారా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని రోజులు పడుతుంది, అది ఎప్పుడు మళ్ళీ తీర్పు వస్తుంది, అసలు ఈ ఈవీఎంల మీద తీర్పు వస్తుందా లేదా, ఇది మేము చేసింది కరెక్టే అని చెప్పేసి ఎన్నికల కమిషన్ వారు సరిపుచ్చుకొని ఇది ఇంతటితో కొట్టేస్తారా అంటే అది అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తెలిసింది, ఆ సమస్యను విన్న తర్వాత కోర్టు వారు కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోకపోతే అది గతంగా మెల్లమెల్లగా మర్చిపోతూ ఉంటారు. అది జనాలు కానీ, నాయకులు కానీ, వ్యవస్థలు కానీ. మరి మరిచిపోవాలి, దీన్ని కొట్టేయాలని చెప్పేసి వ్యవస్థలు ఏమైనా చూస్తూ ఉన్నాయా, లేకపోతే త్వరితగతిన ఈ కేసును తీర్పు ఇచ్చేసి ఇది కరెక్టే, మేము చెప్పింది కరెక్టే అని చెప్పేసి అది ఎన్నికల కమిషన్ గారి తరపున, లేకపోతే మీరు మాజీ మంత్రి గారికి న్యాయం చేయండి అని అలాగైనా తీర్పిస్తే మరి కోర్టు వారు మంచిది. కానీ లేకపోతే అలా కాకుండా కొన్ని సంవత్సరాల పాటు అలా పెట్టుకొని ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత తీర్పిస్తే అప్పుడు ప్రజలలో సుప్రీంకోర్టు వారి మీద కానీ, హైకోర్టు వారి మీద కానీ, లేకపోతే వ్యవస్థల మీద కానీ ఎటువంటి నమ్మకం కలుగుతుందో చూడాలి. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ఈవీఎంల కేసును మాత్రం నీరు కార్చే విధంగానే వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో కనీసం హైకోర్టు తీర్పునైనా రిజర్వ్ చేసి ఉంచారు కదా, దాన్నైనా వెలువడిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన